జై శ్రీమన్నారాయణ. నమస్కారం. అద్వైతం, విశిష్టాద్వైతం. భగవద్ రామానుజుల సిద్ధాంతం విశిష్టాద్వైతం. విశిష్ట అంటే కలిసిన, కూడి అని అర్థం. అద్వైతం అంటే అందులో కలవడానికి రెండవది లేదు అని అర్థం. దీనిని సులభంగా అర్థం చేసుకోవడం కోసం ఇలా చెప్తారు. అద్వైతం అంటే ఆదిశంకర భగవత్పాదులు దర్శించి చెప్పినది, వేదాంత సారంగా చెప్పబడింది. బ్రహ్మకు రెండవ వాడు లేడు, అంటే పరబ్రహ్మం ఒకటే. ఆయన గుణాలు తప్ప ఆత్మలు కానీ, మన కంటితో చూడగలిగిన ప్రపంచం కానీ, పరబ్రహ్మానికే ఉండే ప్రత్యేక గుణాలు కానీ అన్నీ మాయ, ఎండమావులు, ఇవన్నీ అబద్ధం. బ్రహ్మ ఒక్కటే అని తెలుసుకున్నప్పుడే ముక్తి. శాస్త్రాన్ని అధ్యయనం చేయడం వల్ల ఆ జ్ఞానం వస్తుంది అని అద్వైత సిద్ధాంతం చెబుతుంది. అంటే బ్రహ్మంతో కూడి ఉండేది ఏదీ లేదు, బ్రహ్మం ఒక్కటే అని అంటారు. బ్రహ్మంతో ఏదైనా కూడి ఉంటుందా? ప్రపంచం కానీ, ఇతర ఆత్మలు కానీ, లేక మంచి గుణాలు కానీ ఏవైనా కూడి ఉంటాయా అంటే ఏమీ ఉండదు. బ్రహ్మం అంటే నిర్విశేషం అంటారు. బ్రహ్మం సగుణమా నిర్గుణమా అంటే బ్రహ్మంతో కూడి ఉండేది ఏదీ లేదు కాబట్టి నిర్గుణం అనే చెప్తారు. కానీ విశిష్టాద్వైతం అంటే అన్నిటితో కూడి ఉన్న బ్రహ్మం అని అర్థం. ఇందులో అన్నీ సత్యం. ఈ ప్రపంచం సత్యం, కోటాను కోట్ల ఆత్మలు సత్యం, మన కంటితో చూసే అన్ని పదార్థాలు సత్యం, ఏది మాయ కాదు. బ్రహ్మంతో ఆయన తప్ప మిగిలిన ఆత్మలు, ప్రపంచం అనే ఈ జడ పదార్థం, ఈ రెండు కూడి ఉంటాయి. ఈ రెండు సత్యం. మొత్తం తత్వాలు మూడు: చిత్తు, అచిత్తు, ఈశ్వరుడు. చిత్తు, అచిత్తు అనే రెండు ఈశ్వరుడితోనే చేరి ఉంటాయి. ఆ మూడు ఎప్పుడూ చేరి ఉంటాయి. ఎట్లా శరీరం, ప్రాణం పరమాత్మతో చేరి ఉంటాయో అలాగే మిగిలిన రెండు తత్వాలు పరమాత్మలో చేరి ఉంటాయి. పరబ్రహ్మంతో మిగిలిన రెండు చేరి ఉంటాయి కాబట్టి విశిష్టం, కూడిన బ్రహ్మం, విశిష్ట బ్రహ్మం. జ్ఞానం ఉన్న ఆత్మలతోనూ, జ్ఞానం లేని జడ పదార్థాలతోనూ ఎప్పుడు చేరి ఉండేవాడు విశిష్ట బ్రహ్మం. బ్రహ్మంలాగా ఇంకొక బ్రహ్మం, ఆయనలాగా ఇంకొక బ్రహ్మం అలా లేనే లేరు. పోనీ ఆయన్ని మించిన వాడు ఉన్నాడంటే అది కూడా లేడు. ఆయనతో సమమైన వాడు లేడు, ఆయనకు మించిన వాడు లేడు. ఆయన ఒక్కడే. ఆయనలాగా రెండవ వాడు లేడు. అంటే విశిష్ట బ్రహ్మానికి రెండవది లేదు. విశిష్ట బ్రహ్మం ఒక్కటే, మిగిలినవి ఆయనతో చేరి ఉంటాయి. ఇది విశిష్ట అద్వైతం. అద్వైతం అంటే బ్రహ్మంతో కూడి ఉండే రెండవది ఏదీ లేదు, అంటే బ్రహ్మంతో కలిసి ఉండే రెండవది లేదు. బ్రహ్మం ఒక్కటే, బ్రహ్మం ఒకటే నిత్యం. అదే విశిష్టాద్వైతంలో అన్నీ బ్రహ్మంతో కూడి ఉంటాయి. అన్నిటితో కూడిన బ్రహ్మం ఇంకొకరు లేరు. కూడి ఉన్న పరబ్రహ్మానికి ఇంకొకరు సమమైన వారు లేరు. ఒక్క పదాన్ని మారిస్తే రెంటికి భేదం అర్థమైపోతుంది. సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. బ్రహ్మంతో కూడిన ఇంకొకటి లేదు, బ్రహ్మం ఒక్కటే అంటే అద్వైతం. అన్నిటితో కూడి ఉన్న బ్రహ్మం ఒక్కటే, ఆయనకు సమమైన వాళ్ళు లేరు, అలాగే ఆయనను మించిన వాళ్ళు కూడా ఇంకొకరు లేరు, అంటే అది విశిష్టాద్వైతం. ఇంతే ఈ రెండు సిద్ధాంతాలు సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. జై శ్రీమన్నారాయణ.